ఆశీర్వాదాలన్నీ నావే, పొంగి పొరలేలా నింపబడుట. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. కొలస్సై 2:9-10 చిన్నప్పుడు మేము ఓ గ్లాసు నిండా ఏదైనా ప్రత్యేకమైన జ్యూస్ని అంచుల దాకా నింపడం అనేది పెద్ద సవాలు. నిండుగా ఉన్న ఆ గ్లాసుని నోటి దాకా తీసుకొని ఒక్క చుక్క కూడా ఒలికిపోకుండా జ్యూస్ తాగడం మరొక సవాలు. మరో చుక్క ఎక్కువైనా పొర్లిపోయేంత నిండుగా ఆ గ్లాసును నింపడమే మా లక్ష్యం. అందులో సాధ్యమైనంత ఎక్కువ కావాలనుకోవడమే కాక వేరే పిల్లల కంటే నాకే ఎక్కువ కావాలని కోరుకునేలా చేసేది మాలోని స్వార్థం. ప్రతి విశ్వాసిలోనూ పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉంటాడు గనుక ప్రతి విశ్వాసి క్రీస్తు సంపూర్ణతను అనుభవించగలడు. మన క్రైస్తవ అనుభవానికి అత్యంత శక్తివంతమైన జ్ఞాపిక ఏదంటే, మనము క్రీస్తుని కలిగి ఉన్నాము గనుక ఆయనలో ఉన్న వనరులన్నిటితో మనము సంపూర్ణులము లేదా అంచుల మట్టుకు నింపబడిన వారము అనేదే. ఈ ఆశీర్వాదపు రిజర్వాయర్ను ఎల్లప్పుడూ నిండుగా ఉంటుందంటే నమ్మడం కష్టంగా అనిపిస్తుంది. ఈ సత్యాన్ని మనం సందేహిస్తాం గనుకనే మనం అధికంగా ప్రార్థన చేస్తాం. మనకు చాలినంత ఎందుకు లేదో అర్థం కాక ఆలోచనలో పడతాం. నిండుగా ఉన్నారనిపించే ఇతరులతో మనల్ని మనం పోల్చుకుంటాం. అయితే దేవుడు తన సర్వ సంపూర్ణతను తన కుమారుని యందు మనకు అనుగ్రహించాడు. పైగా ఆయన రిజర్వాయరు ఎన్నడూ ఎండిపోదు. జాంబియా దేశంలోని ఒక మిషన్ పాఠశాలలో ఉన్న ఈత కొలను నిండా జంబేరి నదీ జలం నింపుతారు. ఒక గేటు తెరవగానే ఆ మహానది నీరు కొలంలోకి ప్రవహిస్తుంది. అది నిండినప్పుడు తిరిగి ఆ నీరు నదిలోనికే ప్రవహిస్తుంది. ఆ నది యొక్క సంపూర్ణత ఈత కొలనుకు ఎల్లప్పుడూ సరిపోయినంతగా ఉంటుంది. మనము క్రీస్తును అంగీకరించినప్పుడు ద్వారం తెరవబడుతుంది. ఆయన సంపూర్ణత అనే వరద మన ఖాళీతనాన్ని ముంచెత్తుతుంది. ఆ ద్వారాన్ని తెరిచేది మనం పదే పదే చేసే ప్రార్థన కాదు, క్రీస్తును రక్షకునిగా స్వీకరించినప్పుడే ఆ ద్వారం తెరుచుకుంటుంది. మనకు కావలసింది మరెక్కువ క్రీస్తు కాదు కానీ ఆయన మనకు ఇదివరకే ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏమి కలిగి ఉన్నాడో ఆ సర్వస్వాన్ని మనకు ఇచ్చాడని నమ్మగలిగే బలమైన విశ్వాసం. మనం రక్షణ పొందిన సమయంలో దేవుని సర్వ పరిపూర్ణత మనకు ఆపాదించబడిందని నమ్మడం అంటే ఆయన వరద ప్రవాహాన్ని అంగీకరించి క్రీస్తు యొక్క సమృద్ధిలో మనల్ని మనం కడుగుకొని త్రాగి నడిచి ఈదాలి. ఆయన సర్వ పరిపూర్ణతలో మనం ఈత కొట్టగలిగేలా ఆ నదీ ప్రవాహాన్ని మనం అనుమతిస్తామా లేదా అనేది మనమే తీసుకోవాల్సిన నిర్ణయం. ఒక నది తనని తాను ఇవ్వకుండా తన సంపూర్ణతను ఇవ్వలేదు. స్వార్థం తీవ్ర స్థాయిలో కనిపించే కొన్ని రంగాలు మన జీవితంలో ఉంటాయి. వీటిని తొలగించాలంటే గతంలో ఏదైతే స్వార్థంతో నింపబడి ఉందో వాటి స్థానంలోకి దేవుని సంపూర్ణతను అనుమతించాలి. ఆయన పరిపూర్ణత మన సొంతం అవుతుంది. క్రీస్తు ఏమై ఉన్నాడో, మనకు ఏమి అనుగ్రహించనై ఉన్నాడో అవన్నీ మనం పొందేలా తలుపులు బార్లా తెరిచాడు. తండ్రి, నేను గ్రహించవలసినంతగా లేదా పాలు పంచుకోవలసినంతగా నీ పరిపూర్ణతలో పాలు పంచుకోలేదని ఒప్పుకుంటున్నాను. స్వార్థంతో నిండి ఉన్న నా జీవితాన్ని ఇప్పుడు ఖాళీ చేసుకొని ఆ శూన్యాన్ని క్రీస్తుతో నింపుకోవాలని నిర్ణయించుకున్నాను. క్రీస్తునందలి సర్వ పరిపూర్ణతతో నన్ను నింపినందుకు వందనాలు. ప్రభువైన యేసు క్రీస్తు పరలోక విషయములో, ప్రభువైన యేసు క్రీస్తు పరలోక విషయములో ప్రతి ఆశీర్వాదమును ప్రసాదించితివి మాకు, ప్రతి